ఈరోజు కథ దేహాభిమానం. పూర్వం గంగానది ఒడ్డున ఒక మునీశ్వరుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆయనకు గురుభక్తి గల శిష్యుడు ఒకడు ఉండేవాడు. శిష్యుడి మీద గురువుగారికి అమితమైన వాత్సల్యం ఉండటం చేత ఎంతో శ్రద్ధగా చదువు చెప్పేవాడు. ఒకనాడు ఆ ముని శిష్యుని పిలిచి, అబ్బాయి, నాకు ఈ జన్మ చాలించే కాలం సమీపించింది అన్నాడు. ఆ మాటకు శిష్యుడు ఉలిక్కిపడి, ఇదేమిటి మహాత్మా, అప్పుడే నన్ను విడిచి వెళ్ళిపోతారా? అలాగైతే మీతో పాటు నాకు కూడా మోక్షం కలిగే ఉపాయం చెప్పండి అని కోరాడు. దానికి మునీశ్వరుడు, నాయనా, నాకు మోక్షం కలగటం లేదు. నేను ఈ జన్మలో ఘోరమైన పాపం ఒకటి చేశాను. ఆ పాపానికి ఫలితంగా నేను మళ్ళీ జన్మ ఎత్తాలి. జన్మ అంటే మనిషి జన్మ కూడా కాదు, పందినై పుట్టాలి అన్నాడు. ఆ మాటలు వినేటప్పటికి శిష్యుడికి నోట మాట రాక కర్రలా నిలబడిపోయాడు. అప్పుడు ముని, నువ్వు నేను విచారించి లాభం లేదు. ఎవరైనా సరే చేసిన పాపానికి ఫలితాన్ని అనుభవించి తీరాలి. పంది కడుపున నేను పుట్టక తప్పదు. కానీ ఆ నికృష్ట జన్మలో ఒక్క క్షణమైనా ఉండటం నాకు ఇష్టం లేదు. ఆ జన్మ త్వరగా చాలించుకోవాలంటే నువ్వు నాకు సహాయపడాలి అన్నాడు. తమరేం చేయమంటే అది చేస్తాను అన్నాడు శిష్యుడు. అయితే విను, అదిగో ఆ కనపడే పల్లె ఉంది చూసావా? అక్కడ వీరయ్య అని ఒకడు ఉన్నాడు. వాడి ఇంట్లో ఒక పంది ఉంది. ఆ పందికి పుట్టబోయే పిల్లల్లో నేను ఒకదాన్నే పుడతాను. ఆ పిల్లల్లో ఒకదానికి మొహం మీద బొల్లి ఉంటుంది. ఆ బొల్లి పిల్లను నేనే అని నువ్వు పోల్చుకోవాలి. నేను పుట్టడంతోటే నువ్వు ఏమాత్రం సందేహించకుండా నన్ను చంపేయి. ఈ విధంగా ఆ జన్మ నాకు త్వరలో అంతమైపోతుంది అని గురువుగారు చెప్పారు. ఈ కోరిక వినేసరికి శిష్యుని కళ్ళ వెంబడి నీళ్లు వచ్చాయి. మహాత్మా, ఏ రూపంలో ఉన్నా మీరు నాకు గురువులే కదా. మిమ్మల్ని నేను చేతులారా ఎలా చంపగలను? నేను అలా ఎన్నటికీ చేయలేను అన్నాడు. అందుకు గురువుగారు, అబ్బాయి, నువ్వలా అనకూడదు. ఎందుకంటే ఈ పని నాకు ఉపకారం చేయటం కోసం కనుక హింస అనిపించుకోదు అని చెప్పి శిష్యుణ్ణి ఒప్పించాడు. ఇలా చెప్పి మునీశ్వరుడు ప్రాణాలు విడిచాడు. అతడు అన్నట్లుగానే వీరయ్య ఇంట్లో ఉన్న పంది కడుపులో ప్రవేశించి పెరుగుతున్నాడు. శిష్యుడు రోజు వీరయ్య ఇంటికి వెళ్ళి వాణ్ణి దీవించి వస్తూ ఉండేవాడు. బ్రాహ్మణాయన వచ్చి రోజు ఇలా నన్ను దీవించిపోతున్నాడేంటి చెప్పమా అని వాడు ఆలోచించి ఒకనాడు, బాబు, శ్రమపడి రోజు మా ఇంటికి ఎందుకు వస్తున్నారు? మీకు నా వల్ల అయ్యే పనేమైనా ఉందా అని అడిగాడు. వాడు అలా అడగడమే తడవుగా శిష్యుడు, నీ వల్ల అయ్యే ఉపకారం ఒకటి ఉంది. అందుకనే నేను రోజు నీ వద్దకు రావటం. ఆ పని ఏమిటి అని అడుగుతావేమో. మీ ఇంట్లో చూలిపంది ఉన్నది కదా, అది ఈనే వరకు దానిని మా ఇంట్లో కట్టేయాలి. దాని పిల్లల్లో ఒకదాని నేను పుచ్చుకుని అమ్మవారికి బలిస్తాను. మిగతా పిల్లల్ని తల్లిని నువ్వు తీసుకువెళ్ళవచ్చు అన్నాడు. ఇంతే కదా బాబు, ఈ పాటి పనికే మీరు స్వయంగా మా ఇంటికి రావాలా? కాకి చేత కబురంపితే నేనే చేతులు కట్టుకుని మీ దర్శనానికి వద్దునే అని వీరయ్య అంటూ పందిని తీసుకువెళ్ళి ఆ బ్రహ్మచారి దొడ్లో వదిలేసి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళు గడిచాక అనుకున్నట్లుగానే ఆ పంది పిల్లల్ని పెట్టింది. వాటిలో నొసటిపైన తెల్లటి మచ్చగల పోతుపిల్ల భూమి మీద పడ్డంతోటే గురువుగారి ఆజ్ఞ ప్రకారం దానిని మోది చంపేయటం కోసం శిష్యుడు దుడ్డుకారను ఎత్తాడు. కానీ నవనవలాడుతూ ఇంకా కన్ను తెరవని ఆ చిన్నపిల్లను చూసేటప్పటికీ శిష్యుడికి జాలి పుట్టుకొచ్చి దీన్ని ఎలా చంపడం అని మనసు వెనుకకు లాగింది. కాసేపు అలాగే చూస్తూ నిలబడిపోయాడు. అంతలో, నువ్వు వెనుదీయకూడదు సుమా అని గురువుగారు ఆనాడు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చి సంశయం పనికిరాదు అనుకుని ఆ పందిపిల్లని బాధబోతుంటే అది కళ్ళు తెరిచి, ఆగు ఆగు, చంపకు అని మనిషి గొంతుకుతో అరిచింది. వెంటనే శిష్యుడు అలాగే నిలబడిపోయాడు. అప్పుడు ఆ పందిపిల్ల రూపంలో ఉన్న గురువు శిష్యునితో, అబ్బాయి, నేను భూమి మీద పడటంతోటే నన్ను నువ్వు చంపివేయక ఆగావు. నేను కళ్ళు తెరవటంతోటే ఈ శరీరం మీద నాకు అభిమానం కలిగింది. ఈ పంది జన్మలో కూడా ఉండి సుఖాలను అనుభవించవచ్చు అని తోస్తుంది. కనుక ఈ జన్మ కొన్నాళ్ళు గడుపుతాను. నువ్వు ఆలోచించకుండా నీ దారిలో నువ్వు పో అన్నాడు. ఈ మాటలు వినేటప్పటికి శిష్యుడికి చాలా ఆశ్చర్యం వేసింది. ఈ నీచ జన్మలో ఒక్క క్షణం కూడా ఉండలేనని వాపోయిన గురువే ఇప్పుడు ఇలా అంటున్నాడేమిటి అని తోచి, స్వామి, ఈ నీచ జన్మలో మీకు కలిగే సుఖమేమిటి అంటూ అడిగేశాడు. ఆ ప్రశ్నకు పందిపిల్ల, ఇది నీచ జన్మ అని ఇదివరకు అనుకున్నాను. కానీ ఆ ఉద్దేశం ఇప్పుడు మారిపోయింది. మనిషి శరీరంలో ఉన్న, జంతు శరీరంలో ఉన్న, పక్షి రూపంలో ఉన్న, మరే శరీరంలో ఉన్న ప్రాణులు అన్నింటికీ సుఖదుఖాలు సమానంగా ఉంటాయి. ఏ జీవికి కూడా తన జన్మ నీచమైనది అనిపించదు. ఎంత అల్పమైన జంతువైనా సరే తన శరీరం అంటే అభిమానం కలిగి ఆ శరీరంతో పొందగలిగిన సౌఖ్యాల కోసమే కృషి చేస్తుంది. ఏ ప్రాణికైనా చావు అంటే భయం కలగటానికి కారణం ఈ దేహాభిమానమే అని పలికింది.
శిష్యుడు ఇంకా గురువుగారితో ఏదో మాట్లాడదాము అనుకున్నాడు. ఇంకెక్కడి గురువుగారు, ఆ పందిపిల్లకి మరుక్షణంలోనే తాను పూర్వజన్మలో ఫలానా మునీశ్వరుణ్ణి అనే జ్ఞానం పోయి ఆ పంది జన్మలో కలిగే కష్టసుఖాల అనుభవం ప్రారంభమైంది. ఆ బొల్లిపిల్ల మిగిలిన పిల్లలతో పాటు తల్లి దగ్గరకు పోయి పాలు తాగడం మొదలుపెట్టింది. చేసేది లేక శిష్యుడు కర్మఫలాన్ని ఎవరూ తప్పించలేరని నిశ్చయించుకుని వీరయ్యను రప్పించి పందిని పిల్లల్ని అతనితో పాటు పంపాడు.